కృష్ణా జిల్లాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమం చేసేదే తాము అన్నారు. కేసీఆర్ మెడలు వంచామన్నారు. అప్పుడు కేసీఆర్ చేస్తున్న అన్యాయం కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదట మోసం చేసిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అలా చేయనందునే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అనుమతులు రాలేదని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, ఆ రెండు రాష్ట్రాల మన నాయకులు, ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది ఒక పొలిటికల్ డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంటే వాళ్ళ 6 గ్యారెంటీల మీద చర్చ జరగదు. బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటంటే మా అవినీతి మీద చర్చ జరగదు. ఈ ఇద్దరు లోపాయకార ఒప్పందంతో ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఆడుతూ ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఆ జలాల విషయంలో ఇవాళ వాస్తవాలను ఇవాళ మొదటి నుంచి కూడా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా పచ్చి అబద్ధాలు చెప్పినాను. తెలంగాణకు జరుగుతున్న అన్యాయ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్న విషయంలో మొదటి నుంచి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినాం. కోవిడ్ను పక్కబట్టి పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో మేము యుద్ధం చేస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేనే ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ లేదు. నా రేవంత్ రెడ్డి గారు లేరు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు. ఏ రోజు వీళ్ళు ప్రశ్నించలే, ఏ రోజు ఒక లేఖ రాయలే, ఏ రోజు ఒక ఉద్యమం కూడా చేయలే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉద్యమం చేశాడు చూపట్టమని సవాల్ చేస్తున్నా. మీరు కనుక కేసీఆర్ అన్యాయం చేస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడితే నేను దేనికైనా సిద్ధం. ఫీల్డ్ మీద కొట్లాడింది మేము, కేసీఆర్ మెడల్ వంచింది మేము, కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము. కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొద్దు, విభేదాలు ఉండొద్దు, సమన్వయంతో సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఆ రోజు నుండి జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు. ఇది వాస్తవం. ఈరోజు అసెంబ్లీ పెట్టుకొని కేసీఆర్ అన్యాయం చేసి ఉంటే అన్యాయం చేస్తే కొట్టండి మీరా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరున్నారు? మీ పార్టీ లేదప్పుడు. దుబ్బాకలో డిపాజిట్ రాలే, మీకు హుజరాబాద్లో డిపాజిట్ రాలే, మున్గోడులో డిపాజిట్ రాలే, హైదరాబాద్లో 2 సీట్లు, వరంగల్లో 1 సీట్ రాలే, కరీంనగర్లో 1 సీట్ రాలే, కార్పొరేషన్లో నిజామాబాద్లో 1 సీట్ రాలే. కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా పోయింది. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నారు ఆ రోజు. సరే అనుకోకుండా ఏం జరుగుతుందో జరిగింది. అది బీఆర్ఎస్ వ్యతిరేకత ఒకటి, ఇలా మీకు ఒకటి. తర్వాత జరిగిన మార్పుల కారణంగా ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ప్లాన్లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. ఈ యాక్ట్లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. జిల్లా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఇది క్లోజర్లో చూపట్టున్నారు అనేది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు జిల్లా. ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఈ యాక్ట్లో మరణ శాసనం అనేది ఇది. తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. అసలు యాక్ట్లో పాలమూరు రంగారెడ్డి లేదు. మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి.
దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు